రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రాలను రెడీ చేసుకుంటోంది. అస్త్రాలు ఎన్నున్నా కీలకమైన రెండింటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిందట పార్టీ. అదేమిటంటే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి, ధర్ని పోర్టల్లో జరిగిన భూదోపిడీ. ఈ రెండు అంశాలపైనే కేసీఆర్ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఫోకస్ చేయాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ను నోరెత్తనీయకుండా చేయటంలో భాగంగానే మంత్రులు పదే పదే ఇరిగేషన్ శాఖలో జరిగిన భారీ అవినీతిని ప్రస్తావిస్తున్నారు. కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని మేడిగడ్డలో విపరీతమైన అవినీతి జరగడంతో పాటు నాణ్యత బాగా నాసీ రకంగా ఉందని రేవంత్ అండ్ కో పదే పదే జనాలకు చెబుతున్నారు. నాసీ రకం నాణ్యత కాబట్టే పిల్లర్లు కుంగిన విషయాన్ని రేవంత్ ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. పిల్లర్లు కుంగటానికి నాణ్యత లోపంగా ఇప్పటికే నిపుణులు కూడా తేల్చి చెప్పారు. దాంతో వేరే దారి లేక కేటీఆర్ కూడా నిర్మాణంలో చిన్న చిన్న లోపాలుండటమే సహజమే అని అంగీకరించారు. రాబోయే ఎన్నికల్లో కేటీఆర్ అంగీకారాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాళేశ్వరం మేడిగడ్డతో పాటు ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు అవినీతిని కూడా బాగా హైలైట్ చేస్తుంది కాంగ్రెస్. ఇలాంటి అనేక పథకాల్లో అవినీతిని లెక్కబెడుతున్నారు. అలాగే ధర్ని పోర్టల్లో జరిగిన అవకతవకలను కూడా చూస్తున్నారు. వేలాది ఎకరాలను అక్రమార్కులకు ధర్ని పోర్టల్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వం కట్టబెట్టిన వివరాలను ప్రభుత్వం సేకరిస్తుంది. పోర్టల్ను అడ్డుపెట్టుకుని లాభపడిన వాళ్ళ వివరాలను గ్రౌండ్ లెవెల్లో విచారణ చేయిస్తుంది. ఒకవైపేమో గ్రామంలో వేలాది మంది భూ యజమానులు పోర్టల్ ద్వారా నానా ఇబ్బందులు పడ్డారు. ఇదే సమయంలో అధికార పార్టీలో పట్టున్న కొందరు వేలాది ఎకరాలను పోర్టల్ను అడ్డుపెట్టుకొని సొంతం చేసుకున్నారనే విషయం బయటపడింది. కాబట్టి అనేక అంశాలను ప్రస్తావిస్తూనే ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి, ధర్ని పోర్టల్ అవకతవకలపై ఎక్కువ దృష్టి పెట్టాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. కేసీఆర్కు గట్టిగా సమాధానం చెప్పుకునే అవకాశం ఇవ్వకూడదన్నది రేవంత్ ఉద్దేశం. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.